తెలంగాణలో ప్రభుత్వ బడి చదువులు మారుతున్నాయి. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే యూనిఫామ్ విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పాఠశాలల రకాలను బట్టి వేర్వేరు రంగుల యూనిఫామ్లు ఉన్నాయి. ఇకపై అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఒకే రంగు డిజైన్ ఉన్న యూనిఫామ్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇది విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలకు ఓ బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తుందని ప్రజా ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల్లో అందరం సమానమనే సోదరభావం, సమానత్వం పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల చదువుకు కావాల్సిన సామాగ్రి కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా 21 వస్తువులతో కూడిన స్పెషల్ కిట్ అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అత్యంత నాణ్యమైన వస్తువులు కిట్ లో ఉండాలి. పిల్లల తల్లిదండ్రులు సైతం మురిసిపోయేలా కిట్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.